నమస్తే అందరికి వెల్కమ్ టు సినిమా రివ్యూస్. అవి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో G RRR మూవీ అంటే గురు అనే మూవీకి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొచ్చినవి. సో ఈ మూవీ వచ్చేసరికి అయితేనేమో ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అవైలబుల్ ఉంది. స్టార్ట్ చేసే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. అసలు ఏందన్నా మూవీ ఏందన్నా కాన్సెప్ట్ ఏందన్నా అంటే అవి సింపుల్గా ఏం లేదు భయ్. ఒక జూ ఉంది, జూలో సింహానికి తిరిగిపెట్టే ఒక మనిషి, అతను ఒక లైఫ్, దాని తర్వాత ఇద్దరు లవర్స్ ఉంటారు, వాళ్ళదొక లైఫ్. అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్లో వీళ్ళు ఎలా కలుస్తారు, ఆ సింహంకి వీళ్ళకి సంబంధం ఏందనే దాని మీద మూవీ. సింపుల్ చెప్పుకోవాలంటే లవర్ ఎవరైతున్నారో వీళ్ళ మధ్యలో వీళ్ళకి ఇష్యూ వస్తుంది, పెళ్లి గురించి వెనక్కి ముంగడికి అవుతుంటారు. దానివల్ల మనడు అది టార్చర్ అనుభవించక మందు తాగేసి అటు ఇటు తిరుగుతాడు. అదే టైంకి ఇంకొక ఫ్యామిలీ ఇంకా జూ కీపర్ ఎవరైతే ఉన్నారో సింహానికి మాంసం ఏదైతే ఇస్తారో బతకడానికి, అక్కడ మనకి ఏమంటే ట్రాన్స్ఫర్స్ లేకపోతే సస్పెన్షన్ ఆర్డర్స్ వస్తుంటాయి అనమాట. ఎందుకంటే సింహంకి ఇచ్చే తిండి దానికి పెట్టే తిండి దానికి ఇస్తారు, దానికి తక్కువ పెట్టేసి వీళ్ళు కొంచెం మటన్ అవన్నీ కూడా తీసేసుకుంటారని. సో అట్లా తీసుకున్న సిచ్యువేషన్స్లో అదే టైంకి మనడు పోయి సింహం అది కేజ్ ఉండదు, కేజ్లోకి వెళ్ళిపోతాడు. అట్లా అది ఎట్లా పోతాడు సస్పెన్స్ అనుకోవచ్చు, వెళ్ళిపోతాడు. సో అది వెళ్ళిపోయాక వాడు ఎలా బయటకు వచ్చిండు, అలా బయటికి రావడానికి ఎవరెవరు సాయం చేశారు అనే దాని మీదనే మూవీ అంతా నడుస్తుంది. ఆ హడావిడి అంతా కూడా ఆ కేజ్ ముంగటిన నడుస్తుంటుంది అన్నమాట. సో డ్యూరేషన్ నాకు ఎక్కువ అనిపించింది. ఈ పెద్ద సీన్కి కొంచెం ఎక్కువనే అనుకోవచ్చు. ప్రెడిక్టబుల్ అనడంలో ఏం లేదు, తెలిసిపోతుంది ఈజీగా. సో నెక్స్ట్ ఇదే కదా అన్నట్టు ఏం లేదు, వాళ్ళని బయటికి తీయడమే స్టోరీ కాన్సెప్ట్ అనమాట. నాకైతే పర్లేదు, జర డీసెంట్గా అనిపించింది. అండ్ ఫైనల్గా ఒక మాటలో చెప్పుకోవాలంటే ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు. అంటే డబ్బింగ్ కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు కానీ కొంచెం స్లైడ్గా లిప్లింగ్ కొంచెం ఇంకా అనిపించింది, కానీ ఓవరాల్గా మాత్రం ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీతోన ఓటీటీలో అవైలబుల్ ఉంది కాబట్టి అండ్ చూడాలంటే ఈ వీక్లో ఒక మంచి మూవీ అయితే అనుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఈ మూవీలో యాక్టర్స్ జర మంచిగా పర్ఫామ్ చేశారు, వాళ్ళ యాక్టింగ్ కూడా బాగుంది. అండ్ ఎండింగ్లో చూసుకుంటే ఆ షూటింగ్ ఎలా చేసారు, విఎఫ్ఎక్స్లో ఎడిటింగ్లో ఎట్లా తీసుకొచ్చారు, జంతువుని సపరేట్ రికార్డింగ్ చేసి వాళ్ళకి సింక్ అయ్యేటట్టు ఎట్లా చేసారు అనే దాని మీద కూడా ఎండింగ్లో చూపించారు అన్నమాట. ఎందుకంటే యానిమల్ని హార్మ్ చేయలేము, సపరేట్గా యానిమల్ని షూట్ చేసి ఎడిటింగ్లో విఎఫ్ఎక్స్ ద్వారాను దీన్ని యాడ్ చేసినాం అన్నట్టు చూపించారు అన్నమాట. అదే ఒక మంచి విషయం అనుకోవచ్చు. అండ్ ఫైనల్గా చూసుకుంటే ఈ మూవీకి సంబంధించి నేను రేటింగ్ ఇవ్వాలనుకుంటే మాత్రమే 2.5/5 రేటింగ్స్ అయితే ఇస్తున్నా. పర్లేదు, డీసెంట్గా ఉంది, ఫ్యామిలీతో చూడొచ్చు, వన్ టైం వాచబుల్ అన్నమాట. సరేనా, ఎంత చెప్పినా 2.5 ఎందుకు ఇచ్చినావు అంటే ఆల్వేస్ ఇట్లాంటి కాన్సెప్ట్ మీద పెద్దగా అంత క్లిక్ కావు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సీన్స్ ప్రెడిక్టబుల్ ఉంది, కొంచెం ల్యాగ్ ఎక్కువ అనిపించింది. సో ల్యాగ్ ఎక్కువడం వల్ల తక్కువ ఇవ్వాల్సి వచ్చింది, అంతే, ఇంకేం లేదు. కొన్ని సీన్స్ తీసేసింటే బాగుండేది, సెన్స్ అనిపించలేదు అంతే. ఇది ఈ మూవీకి సంబంధించిన నా రివ్యూ ఒపీనియన్. మీకు ఏం అనుకుంటారు, చూసిరా లేదా కింద కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.